అందరికీ నమస్కారం. ప్రభుత్వ పథకాల అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి. వీడియోస్ మాత్రం చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. ఒక లైక్ చేయండి. మీరు మీరు చేసే లైకే నాకు మీరిచ్చే గిఫ్ట్. కాబట్టి ఒక లైక్ అయితే చేయండి. ఇక వివరాల్లోకెళ్తే 4వ రోజు తెలంగాణలో సమగ్ర కుటుంబ సర్వే స్పీడ్‌గా సాగింది. కొన్ని చోట్ల మందకోడిగా సాగిన గ్రామీణ ప్రాంతాల్లో అయితే స్పీడ్‌గా అయితే సాగుతుంది. పట్టణ ప్రాంతాల్లో కొంచెం స్లోగా అయితే ఉన్నట్టు తెలుస్తోంది. ఇక చూస్తే చాలామంది చెప్తున్నారు మా ఇంటికి స్టిక్కర్ ఇవ్వలేదు అని, మరి మా సర్వే చేస్తారని చెప్తున్నారు. దాదాపు సర్వే అధికారులకు కూడా సరైన శిక్షణ ఇవ్వకపోవడం, సర్వే అధికారులకు కూడా సరిగా తెలియకపోవడం వల్ల మరి ఇప్పుడు పెళ్ళై వేర్వేరుగా ఒకే ఇంట్లో నివాసం ఉంటున్న వారికి స్టిక్కర్ లేదు. కొంతమంది కిరాయి ఇళ్లలో ఒక అపార్ట్మెంట్లో ఉండే వారికి ఓనర్ వాళ్ళకే స్టిక్కర్ వేశారు, రెంట్కు ఉండే వాళ్ళకు స్టిక్కర్ వేయలేదు. తర్వాత ఒకే ఇల్లు ఉంటుంది, 2 రూమ్లు ఉంటాయి, అందులో 4 ఫ్యామిలీలు ఒక ఉమ్మడి కుటుంబం నివసిస్తుంది. మమ్మల్ని వేర్వేరు రాయమంటే కూడా కొంతమంది స్టిక్కర్లు వేర్వేరు వేయలేదు, వేర్వేరుగా రాయడం లేదని చెప్పి చాలా మెసేజ్లు అయితే వస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు కలెక్టర్ గారు అయితే చెప్పారు. కలెక్టర్ ఇక్కడ చూస్తే స్టిక్కరింగ్ లేకున్నా సర్వే మీరు అడిగి రాయించుకోండి. ఎందుకంటే తల్లి తండ్రి వాళ్ళకి 3 కొడుకులకు పెళ్లి లేని అప్పుడు తల్లి తండ్రి ఒక ఫ్యామిలీ, 3 కొడుకులకు 3 ఫ్యామిలీలు అంటే 4 ఫ్యామిలీలు రాయాలి. అయితే సాధారణంగా మామూలుగా అయితే ఇప్పుడు తెలియక అందరికి ఒకటే స్టిక్కర్ వేశారు ఆ ఇంటికి, కానీ ఇప్పుడు 4 ఫ్యామిలీలు రాయించుకోవచ్చు. కాబట్టి స్టిక్కరింగ్ లేకుండా సర్వే చేయించుకోండి, అడిగి రాయించుకోండి మీ పేర్లు. అప్పుడు మీకు వేరువేరుగా రేషన్ కార్డు, అన్ని వేరువేరు ఆరోగ్యశ్రీ కార్డులు అన్ని వేరువేరుగా వస్తాయి. అప్పుడు ఎవరి బెనిఫిట్స్ వాళ్ళకు ఉంటాయి. కాబట్టి స్టిక్కరింగ్ లేకుండా రాసుకోవచ్చు అని చెప్పి కలెక్టర్ పమేలా సత్పతి అయితే ఇక్కడ తెలియజేస్తున్నారు. సామాజిక రాజకీయ విద్య ఉద్యోగ ఆర్థిక సర్వేలో భాగంగా హౌస్ హోల్డ్ కార్యక్రమంలో స్టిక్కరింగ్ చేయని ఇల్లు కూడా సర్వే చేయనున్నట్లు కలెక్టర్ పమేలా సత్పతి స్పష్టం చేశారు. సమగ్ర కుటుంబ సర్వే క్షేత్రస్థాయి పరిశీలనలో భాగంగా వివిధ మండలాల్లో పర్యటించిన కలెక్టర్ ఇతర అధికారుల వద్ద ప్రజలు వ్యక్తం చేస్తున్న అనుమానాలకు మంగళవారం సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ భవిష్యత్తులో పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసేందుకే సమగ్ర సర్వే అని, ఇంటి యజమానికి ఇష్టమైతేనే సర్వేలో ఎన్యూమరేటర్లు అడిగే ప్రశ్నలకు ఆధారాలు చూపాలన్నారు. ఎటువంటి బలవంతం లేదని స్పష్టం చేశారు. 2011లో నిర్వహించిన సర్వే ఆధారంగానే తాజాగా ఇళ్ల గుర్తింపు కోసం స్టిక్కరింగ్ చేసినట్టు చెప్పారు. దీని ప్రకారం ఇప్పుడైతే ఇళ్ల సంఖ్య అయితే భారీ ఎత్తున పెరిగాయని చెప్పారు. తర్వాత కుటుంబ యజమానులు అందుబాటులో లేకున్నా, డోర్ లాక్ ఉన్నా ఎన్యూమరేటర్ మరోసారి వచ్చి వివరాలు సేకరిస్తారని వివరించారు. ఒకే ఇంటిలో ఎంతమంది వేర్వేరుగా నివాసం ఉన్నా వారికి వేర్వేరు ఫారాలు భర్తీ చేయనున్నట్లు చెప్పారు. సర్వేపై సందేహాల నివృత్తి కోసం హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాటు చేస్తామన్నారు. చూశారండి, ఇది ఒక ఇంట్లో ఎన్ని ఫ్యామిలీలు ఉన్నా అన్ని ఫ్యామిలీలకు వేరువేరుగా రాయమంటే రాయాల్సిందే అని కలెక్టర్ గారు అయితే చెప్తున్నారు. ఇక్కడ చూస్తే కుర్చీ లేదు, గిర్చీ లేదు, కింద కూర్చొని రాచుకో అంటూ ఇక్కడ నమస్తే మేడం, నమస్తే సార్, మేము ప్రభుత్వం నుండి వచ్చాము, సర్వే కోసం వచ్చామంటే కుర్చీ ఇస్తారా మేడం అంటే కుర్చీ లేదు, గిర్చీ లేదు, కింద కూర్చొని రాసుకోని ఇక సర్వేకి వచ్చిన అధికారిని అయితే ఇక్కడ ఒక కుటుంబం వారైతే హైదరాబాద్లో ఈ విధంగా చేయడం జరిగింది. ఇది అన్యాయం అని చెప్పేసి సర్వేకి వచ్చినటువంటి టీచర్లు అధికారులు అయితే కోరుకుంటున్నారు. ఇంకా చూస్తే సర్వే సవ్యంగా సాగేనా, రైతులు కూలీలేమో చేలల్లో పనిచేసుకుంటున్నారు, ఉపాధ్యాయులేమో సర్వేలో వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు. ఆందోళనలో సర్వే అధికారులు, సమాచార సేకరణలో ఆటంకాలు. మరి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటింటి సమగ్ర సర్వేకు ఆటంకాలు ఎదురవుతున్నాయి. మరి పొలాల్లో పనుల సీజన్ కావడంతో మరి వివరాలు సేకరించడం కష్టతరంగా మారింది. సర్వే పూర్తి చేయడానికి ప్రభుత్వం నెల రోజుల గడువే ఇవ్వడంతో మరి అరకొర సమాచారమే మరి సర్వేలో వస్తుందని చెప్పేసి ఆరోపణలు అయితే వస్తున్నాయి. దీంతో సర్వే సమగ్రత దెబ్బతినే ప్రమాదం కనిపిస్తుంది. ఇప్పటికే సర్వేపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. సర్వే కాలాన్ని పొడిగిస్తే సమగ్ర వివరాలు అందుబాటులోకి వస్తాయని పలువురైతే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక చూస్తే మరి వివరాలు చెప్పట్లే, నగరంలో కులగణన సర్వేపై ఆసక్తి చూపని జనం, వ్యక్తిగత వివరాలు చెప్పేందుకు విముఖత, సిబ్బందితో దురుసుగా ప్రవర్తిస్తున్న కుటుంబ సభ్యులు, ఎన్యూమరేటర్లకు తప్పని తిప్పాలంటే ఇక్కడ వస్తుంది. ఇండ్లపై వేసిన స్టిక్కర్లను కూడా చింపేస్తున్నారు. తర్వాత కులగణన వివరాల సేకరణలో ఏదో మతలబు ఉందనే ప్రచారం బస్తీలలో సాగుతుంది. ఇది వైరల్ కావడంతో ప్రజలు ఎన్యూమరేటర్లకు అన్ని వివరాలు చెప్పడం లేదు. వృత్తి, ఉద్యోగాలు, జీతాలు, ఆస్తులు, ఆదాయాల వివరాలు అడగడం వెనుక ఏదో కథ ఉందని మండిపడుతున్నారు. ఇచ్చిన హామీలని అమలు చేయకుండా ఇప్పటికే వస్తున్న పథకాలకు కోత పెట్టే కుట్ర జరుగుతుందంటూ జనం తిట్లదండకం అందుకుంటున్నారు. వ్యక్తిగత ఆస్తులు, ఆదాయం వంటి అంశాలను సర్వే నుంచి పక్కన పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. కొన్ని చోట్ల ఎన్యూమరేటర్లు అడిగిన ప్రశ్నలకు ఇష్టం అనిపిస్తే సమాధానం చెప్తున్నారు. సర్వే గురించి పూర్తి స్థాయిలో అర్థమైన వారు అన్ని వివరాలు ఇస్తూ ఎన్యూమరేటర్లకు సహకరిస్తున్నారు. మొత్తం మీద ఇంటింటి కులగణన అధికారులకైతే ఒక ప్రహసనంగా మారింది. ఒక్కో ఇంటి వద్దనే అర్ధగంట గంట సమయం కూడా పడుతుంది. తర్వాత ఇక్కడ చూస్తే ఇంకో విషయం, ప్రభుత్వ పథకాల కోసమే సర్వే, స్టిక్కరింగ్ లేకున్నా వివరాలు సేకరించాలి, ఆధార్, పాస్బుక్ నెంబర్లు ఇవ్వడం ప్రజల ఇష్టమే, సందేహాల నివృత్తికి హెల్ప్ డెస్క్ అంటూ ఇక్కడ కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి ఇక్కడ స్పష్టం చేశారు. శుభకార్యాలు, వరికోతలు, కల్లాల వల్ల ఇళ్లకు తాళాలుంటున్నాయి. ఆధార్, పాన్ నెంబర్లు చెప్పేందుకు తటపడాయిస్తున్నారు. ఇద్దరు భార్యలు, సహజీవన జంటలు అనాసక్తి చూపుతున్నారు. రాజకీయ చరిత్ర వెల్లడిపై కూడా నాయకులు కినిక వహిస్తున్నారు. మరి జిల్లాలో పెరిగిన కుటుంబాలు కాబట్టి ప్రజల సందేహాలు నివృత్తికి దాదాపు గంట సమయం వృధా అవుతుందని చెప్పేసి ఇక్కడ సర్వేకి వచ్చిన అధికారులు అయితే భావిస్తున్నారు. ఇంకో విషయం చూస్తే సజావుగా కుటుంబ సర్వే సాగేనా మరి ఇక్కడ ఒక న్యూస్, ఇంటింటా వివరాలు సేకరిస్తున్న సిబ్బంది, ప్రారంభమైన డెడికేటెడ్ బీసీ కమిషన్ విచారణ అంటూ ఇక్కడ న్యూస్. ఇప్పుడు రిజర్వేషన్లకు సంబంధించి మరి ఈ సర్వేని చేస్తున్నామని చెప్పేసి ఇక్కడ శాస్త్రీయంగా అధ్యయనం చేయాలి అంటూ మరి బీసీ రిజర్వేషన్ల పెంపునకు ఎలాంటి ఒత్తిళ్లకు తలగకుండా శాస్త్రీయంగా అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని ఈ శాసన మండలిలో విపక్ష నేత మధుసూదనాచారి అయితే పేర్కొన్నారు.
ఈ సర్వే రిపోర్ట్ వచ్చిన తర్వాత ఈ సర్వే రిపోర్ట్ ఆధారంగా బీసీలకు సరైన న్యాయం జరిగేలా చూడాలని చెప్పేసి ఇక్కడ బీసీ కమిషన్కు వినతి పత్రాలు ఇస్తున్నటువంటి నాయకులు. ఇంకా చూస్తే సర్వే పత్రాలు భద్రమేనా, క్షేత్రస్థాయిలో భద్రపరిచేందుకు సామాగ్రి ఏది, ఉన్నతాధికారుల ఆదేశాలతో వెలుగులోకి సమస్య, ప్రత్యేక యాప్ రెడీ అయితేనే ఫామ్స్ డిజిటలైజేషన్ అంటూ ఇక్కడ ఒక న్యూస్. మరి కులగణన ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రధాన ఎజెండా, తెలంగాణలో కుల సర్వే చేసి దాన్ని జాతీయ స్థాయిలో నమూనాగా చూపాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోంది. ఈ సర్వే సమాచారం ఆధారంగా తెలంగాణ భవిష్యత్ నిర్మించాలని భావిస్తోంది. అంతటి ప్రతిష్టాత్మక కులగణనలో ఆదిలోనే లోపాలు కనిపిస్తున్నాయి. అధికారుల నిర్లక్ష్యమో, ప్లానింగ్ శాఖ అవగాహన లోపమో కానీ సర్వే చేసిన పత్రాల భద్రతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి ఎన్యూమరేటర్లు చేసిన సర్వే ఆ సీట్లను ఏ రోజుకు ఆ రోజు సూపర్వైజర్కి అందజేస్తారు. అయినా వాటిని ఎంపీడీఓ కార్యాలయంలో భద్రపరచాలి. వాటిని భద్రపరిచేందుకు క్షేత్రస్థాయిలో ఎలాంటి సామాగ్రి లేకపోవడం నివేరపరుస్తుంది. ముందుగా ప్లానింగ్ లేకుండా అటు ప్రణాళిక శాఖ ఇటు యంత్రాంగం సర్వేకు దిగినట్టు స్పష్టమవుతుంది. సర్వే మొదలైన 2 రోజుల తర్వాత ఫామ్స్ భద్రపరిచేందుకు సామాగ్రి కొనుగోలు చేయాలని సిబ్బందికి ఉన్నత స్థాయి అధికారులు ఆదేశాలు ఇవ్వడంతో సర్వే నిర్వహణలో లోపాలు అయితే స్పష్టమవుతున్నాయి. ఇక ఎన్యూమరేటర్ల వద్దే షీట్లు, క్షేత్రస్థాయిలో ఎన్యూమరేటర్ల సమాచారాన్ని సర్వే పత్రాల్లో నింపిన తర్వాత వాటిని అదే రోజు సూపర్వైజర్కి ఇస్తారు. కానీ వాటిని సూపర్వైజర్ ఎంపీడీఓ ఆఫీస్లోని సమర్పించి ఆ రోజు ఎన్ని కుటుంబాలు సర్వే పూర్తయిందో చెప్పాల్సి ఉంది. కానీ 3 రోజులుగా అలా జరగడం లేదు. దాదాపు 90% మంది ఎన్యూమరేటర్లు సర్వే ఫామ్స్ తమ దగ్గరే ఉంచుకుంటున్నారు. క్షేత్రస్థాయిలో భద్రపరిచేందుకు తగిన సామాగ్రి లేకపోవడంతో తమ వద్దే ఉంచుకున్నట్టు చెప్తున్నారు. సర్వే చేసిన కుటుంబాల సంఖ్యను అందుకే చెప్పడం లేదా. కులగణన సర్వే ప్లానింగ్ శాఖ ఆధ్వర్యంలో నడుస్తుంది. జిల్లా స్థాయిలో దీన్ని పర్యవేక్షించేది కలెక్టర్లు. ఈ క్రమంలో సర్వేలో ఎదురవుతున్న లోపాల గురించి చర్యలు తీసుకోవాల్సింది కలెక్టర్లు మాత్రమేనని ప్లానింగ్ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. మరి ఇంకా చూస్తే కులగణన వివరాలు సేఫ్, మిస్యూజ్ కాకుండా ప్రత్యేక సాఫ్ట్వేర్ తయారు చేస్తున్నాం. ఒకరిద్దరు ఉన్న ఉన్నతాధికారులకే యాక్సెస్ ఇచ్చేలా ఏర్పాట్లు, అపోహలు అవసరం లేదంటున్న అధికారులు. కాబట్టి ప్రజల్లో అయితే ఉన్నటువంటి అనుమానాలు పోగొట్టడానికి ప్రభుత్వం అయితే ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది. మీకు కొన్ని ఆదాయ ఆస్తుల వివరాలు మీకు ఇష్టం ఉంటే చెప్పండి, లేదని కూడా కలెక్టర్ గారు మంత్రులు అయితే చెప్తున్నారు. కాబట్టి ఏది ఏమైనా అనేక ఆటంకాల మధ్య ఈ 4వ రోజు ఈ సర్వే అయితే పూర్తయింది. ఇక మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. కాబట్టి ఇక డోర్లాకు ఉన్న ఎన్యూమరేటర్ మరోసారి వచ్చి వివరాలు సేకరిస్తారని వివరించారు. ఒకే ఇంటిలో ఎంతమంది వేరువేరుగా నివాసం ఉన్నా వారికి వేరువేరుగా ఫారాలు భర్తీ చేయనున్నట్లు చెప్పారు. సర్వేపై సందేహాల నివృత్తి కోసం హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేస్తామన్నారు. కాబట్టి ఒక కుటుంబంలో ఒకే ఇంట్లో ఎంతమంది నివాసం ఉన్నా పెళ్ళైన జంటకు వేరువేరుగా రాయించుకోవడానికి అవకాశం ఉందని చెప్పి అధికారులు చెప్తున్నారు. కాబట్టి మీ సర్వే అధికారులు వాళ్ళు రాయమన్నా కానీ మీరు ఖచ్చితంగా రాయాలని చెప్పి అడిగి రాయించుకోండి. ఎందుకంటే భవిష్యత్తులో మీకు కుటుంబాల వారీగా ప్రభుత్వ పథకాలు వస్తున్నాయి. కాబట్టి ఆ పథకాలు మిస్ కాకుండా ఉండాలంటే పెళ్ళైన జంటలందరూ ఏ జంటకు ఆ జంట వేరువేరుగా రాయించుకుంటే మంచిగుంటుందనే అభిప్రాయం. కాబట్టి అలాగే రాయించుకొని ట్రై చేయండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ మాత్రం లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. థ్యాంక్ యూ.